హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి నెల 2024లోని 3వ వీడియో చూడబోతున్నాం. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కర్ణాటక హైకోర్టు 34వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిలయ్ విపిన్ చంద్ర అంజారియా ఫిబ్రవరి 25వ తేదీన కర్ణాటక హైకోర్టు 34వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తార్వార్ చంద్ర గెహ్లాట్ రాజ్ భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విపిన్ చంద్ర అంజారియా గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించారు. 5 ఎయిమ్స్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25వ తేదీన రాజ్కోట్లో 48,100 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు, శంకుస్థాపన చేశారు. దేశంలో తృతీయ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయటంలో ముఖ్యమైన అడుగులో భాగంగా రాజ్కోట్, ఇది గుజరాత్లో ఉంది, బఠిండా పంజాబ్లో ఉంది, రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్లో ఉంది, కళ్యాణి పశ్చిమ బెంగాల్లో ఉంది, మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ప్రాంతాలన్నింటిలో 5 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ని దేశానికి అంకితం చేశారు. శ్రీలంక టీ20 కెప్టెన్పై నిషేధం విధించిన ఐసీసీ వారి ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించిన కారణంగా 24 నెలల వ్యవధిలో అతని డీమెరిట్ పాయింట్లు 5కు చేరుకున్నందున శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా 2 అంతర్జాతీయ మ్యాచ్ల నుండి సస్పెండ్ అయ్యాడు. దానికోసం అతనికి 50% జరిమానా మరియు 3 డీమెరిట్ పాయింట్లు విధించబడ్డాయి. భారతదేశపు అతి పొడవైన తీగల వంతెన గుజరాత్లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని మరియు బేట్ ద్వారకాను కలుపుతూ దాదాపు 2.32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతంలో సిగ్నేచర్ బ్రిడ్జిగా పిలువబడే ఈ వంతెనకు సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు. 978 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. 3 కొత్త నేర చట్టాలు. భారతీయ న్యాయ సంహిత 2023, నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 కొత్త క్రిమినల్ చట్టాల తేదీని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 24న నోటిఫై చేసింది. ఈ ఏడాది జూలై 1 నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూశారు. మహారాష్ట్రలోని వాషిం జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు రాజేంద్ర పట్ని ఫిబ్రవరి 23వ తేదీన కన్నుమూశారు. రాజేంద్ర పట్ని కరంజా అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేట్ ల్యాండర్. అమెరికాకు చెందిన ప్రైవేట్ ల్యాండర్ ఒడిస్సస్ ఫిబ్రవరి 22న చంద్రుడిపై దిగింది. 1972వ సంవత్సరంలో అపోలో మిషన్ తర్వాత నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర ఇది కావటం గమనార్థం. తాజా ప్రయోగంతో ఒక ప్రైవేటు సంస్థ చంద్రమండల యాత్రను తొలిసారిగా దిగ్విజయంగా చేపట్టినట్లయింది. గత వారమే ఇంట్యూటివ్ మిషన్స్ ఈ ల్యాండర్తో కూడిన రాకెట్ను ప్రయోగించింది. చంద్రుడి ఉపరితలంపైకి చేరిన తొలి ప్రైవేటు కంపెనీగా ఇంట్యూటివ్ మిషన్స్ నిలిచింది. దుబాయ్ మల్టిపుల్ ఎంట్రీ వీసా. భారతీయుల కోసం దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్ను స్వీకరించి ఆమోదించిన తర్వాత 2 నుంచి 5 పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు. ఈ వీసాను పొందిన వ్యక్తి 90 రోజుల పాటు దుబాయ్లో ఉండొచ్చు. దీనిని మరో 90 రోజుల పాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం మీద 1 సంవత్సరంలో 180 రోజులకు మించకుండా దుబాయ్లో ఉండేందుకు ఇది అనుమతిస్తుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి 86 సంవత్సరాలు కన్నుమూశారు. శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుండి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002 నుండి 2004 మధ్య లోక్సభ స్పీకర్గాను వ్యవహరించారు. కారు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి. భారత రాష్ట్ర సమితి శాసనసభ్యురాలు జి లాస్యానందిత 37 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 1986వ సంవత్సరంలో హైదరాబాద్లో జన్మించిన లాస్యానందిత దశాబ్దం క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీబీసీ చైర్మన్గా భారత సంతతి బ్రిటన్ పౌరుడు, మీడియా ప్రముఖుడు డాక్టర్ సమీర్ షా
బీబీసీ చైర్మన్గా ఎంపిక అయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 22వ తేదీన బ్రిటన్ సాంస్కృతిక కార్యదర్శి లూసీ ఫ్రేజర్ ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీలతో కూడిన ఎంపిక కమిటీ అనేది ఆయన పేరును ఖరారు చేయగా దీనికి బ్రిటన్ రాజు చార్లెస్ III ఆమోదముద్ర వేశారు. కొత్తగా కేఎస్ఆర్టీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదనపు రవాణా కమిషనర్ మరియు జాయింట్ కమిషనర్ ప్రమోద్ శంకర్ కేఎస్ఆర్టీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. దిగ్గజ రేడియో ప్రెజెంటర్ కన్నుమూత. దిగ్గజ రేడియో ప్రెజెంటర్ అయిన అమీన్ సయానీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. 1952 నుండి 1994 వరకు రేడియోలో సుదీర్ఘంగా సాగిన బినాకా గీత్ మాలాకు ఆయనకు పేరొచ్చింది. 54,000 రేడియో కార్యక్రమాలు నిర్వహించి రేడియో మాస్ట్రోగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇస్రో కీలక పరీక్షను పూర్తి చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దాని CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క మానవ రేటింగ్లో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. ఇది చివరి రౌండ్ గ్రౌండ్ క్వాలిఫికేషన్ పరీక్షను పూర్తి చేయడంతో గగనయాన్ మిషన్ల కోసము మానవ రేటెడ్ LVM-3 ప్రయోగ వాహనం యొక్క క్రయోజెనిక్ దశకు శక్తినిస్తుంది. కథక్ డాన్సర్లు గిన్నిస్ రికార్డు సృష్టించారు. 50వ ఖజురహో డాన్స్ ఫెస్టివల్లో 1484 మంది కథక్ అభ్యాసకులు రాగ బసంత్ లయకు అనుగుణంగా చేసిన నృత్యం ఫలితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారి పేర్లు నమోదయ్యాయి. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ సంగీత ఏవం కళా అకాడమీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ కల్చర్ మద్దతుతో ప్రతి సంవత్సరం ఈ ప్రసిద్ధ ఖజురహో డాన్స్ ఫెస్టివల్ను ఛతర్పూర్ జిల్లాలోని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం ఖజురహోలో నిర్వహిస్తుంది. పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో పడిపోయిన భారత స్థానం. ప్రపంచంలోనే 2024కు గాను అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాల జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా 199 దేశాల పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో భారత్ గతేడాది కంటే ఒక స్థానం దిగజారడం గమనార్హం. గతేడాది ఈ ర్యాంకింగ్స్లో మన దేశం 84వ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఒక స్థానం దిగజారి 85వ స్థానానికి పడిపోయింది. మన దేశ పాస్పోర్ట్ ఉన్నవారు 62 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు. ఈ జాబితాలో ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. భారతదేశంలో తొలిసారిగా కనిపించిన పక్షి. తెలంగాణకు చెందిన పక్షులను చూసే బృందం ఫిబ్రవరి 18వ తేదీన వరంగల్ సమీపంలో ఒక స్పుర్ విండ్ లాప్వింగ్ను గుర్తించింది. ఇది భారతదేశంలో మొదటిసారిగా కనిపించింది. వనెల్లస్ స్పినోసస్ అనే శాస్త్రీయ నామం ఉన్న ఈ వేడర్ పక్షిని బట్టుపల్లె గ్రామ సమీపంలో హైదరాబాద్ బర్డ్ రేస్లో పాల్గొన్న పక్షి పరిశీలక బృందం ఇందారం నాగేశ్వరరావు మరియు జగన్ పన్నాల గుర్తించారు. ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం. ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, జపాన్ ఎక్స్రేషన్ ఏజెన్సీ జాక్సా ప్రయత్నిస్తున్నాయి. సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఆర్మీ కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఫిబ్రవరి 19వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది సైనిక్ స్కూలు, రేవా పూర్వ విద్యార్థి. 500 వికెట్లు తీసిన భారత బౌలర్. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో అతడు 500 వికెట్ల క్లబ్లో చేరాడు. రాజ్కోట్ టెస్ట్లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలేను అవుట్ చేసిన అశ్విన్ 500 వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ ఫీట్ను సాధించిన 9వ బౌలర్గా రికార్డు సృష్టించాడు. భారత దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనతకు చేరువైన 2వ భారత బౌలర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. బోయింగ్ డిఫెన్స్ మేనేజింగ్ డైరెక్టర్. బోయింగ్ ఇండియా డిఫెన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా నిఖిల్ జోషిని నియమించినట్లు బోయింగ్ సంస్థ ప్రకటించింది. భారత్లో తమ ఆపరేషన్ను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత 4వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిబ్రవరి 15వ తేదీన మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత పరుగులు చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు. రాజ్కోట్లో జరిగిన 4వ టెస్టులో ఇంగ్లాండ్పై రోహిత్ ఈ ఘనత సాధించాడు.
ఇప్పుడు 470 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 43.35 సగటుతో 18,641 పరుగులు చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.